వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. సో ఈరోజు మనం ఇక్కడ ఎక్సెల్లో ఇన్సర్ట్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. ఇన్సర్ట్ ట్యాబ్ ఇక్కడ చూడండి. ఇన్సర్ట్ ట్యాబ్లో మనకు కింద ఇక్కడ టేబుల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా, టేబుల్స్ ఆప్షన్ అంటే టేబుల్స్ గ్రూప్లో మనకు కొన్ని ఆప్షన్స్ లైక్ ఇక్కడ పివట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ పివట్ టేబుల్ మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. సో ఈ పివట్ టేబుల్ యూజ్ చేయకముందు మనకు ఒక సింపుల్గా ఇక్కడ మీకు ఎట్లయితే ఒక లిస్ట్ కనిపిస్తుందో చూడండి. ఇక్కడ నేమ్, బ్రాంచ్, నేను బ్రాంచ్ కలర్స్ నేమ్ తోటి పెట్టేసినాను. రెడ్, గ్రీన్, బ్లూ అంటే ఇవి రిపీట్ అవుతుంది. నేమ్ రిపీట్ కావద్దు, ఓకేనా. అండ్ ఇవి రిపీట్ కావచ్చు. రెడ్, గ్రీన్, బ్లూ, రెడ్ ఇవి రిపీట్ అవుతుంది. సెక్షన్ ఇవి కూడా రిపీట్ కావచ్చు. టైం అండ్ గ్రేడ్, లో గ్రేడ్, మిడ్, హై, లో ఇవి రిపీట్ కావచ్చు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే శివ అనేది బ్రాంచ్ రెడ్లో ఉన్నాడు అండ్ సెక్షన్ ఏ అండ్ టైం వచ్చేసరికి 1 o'clock అండ్ గ్రేడ్ వచ్చేసరికి లో. సో అలా మనము ఎలా కావాలంటే అలా ఇక్కడ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మీరు కావాలంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, అట్లేం లేదు, ఓకేనా. కానీ ఏదైనా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇవి రిపీట్ అయితేనే మనకు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తున్నట్టు. అర్థమవుతుందా? నేను ఇక్కడైతే దీన్ని మార్చినాను. సో మీరు మార్చుకోవచ్చు మీకు ఎట్లా కావాలి అట్లా. ఇక్కడ ఇప్పుడు ఈ కుమార్ అనే వ్యక్తి ఇగోండి బ్రాంచ్ ఏ బ్రాంచ్, ఓకేనా. సో ఇట్లయితే నేను ఒకటి టేబుల్ అయితే డిజైన్ చేసిన. అర్థమైంది కదా? నేమ్స్ రిపీట్ కాకూడదు. అంటే సర్నేమ్ అయినా సేమ్ నేమ్ అయినా పర్లేదు, సర్నేమ్ అయితే చేంజ్ ఉంటుంది కదా అట్లా. సో నెక్స్ట్ బ్రాంచ్ రిపీట్ అయినా పర్లేదు, సెక్షన్ రిపీట్ అయినా పర్లేదు, టైం, గ్రేడ్, మీరు కావాలంటే డిస్టిక్, సిటీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమన్నా ఉంటే అవి కూడా మనం ఇంకా కాలమ్ హెడ్డింగ్స్గా కాలమ్స్ పెట్టుకోవచ్చు. డిస్టిక్గా లేకపోతే సిటీ కానీ ఇంకేమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఇవే పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఇట్లా ఒక బ్రాంచ్, సెక్షన్, టైం, గ్రేడ్, నేమ్ తోటి ఒకటి నేను డిజైన్ చేసినాను కదా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ పివట్ టేబుల్ని ఆన్ చేసేయండి. పివట్ టేబుల్ని ఆన్ చేసిన తర్వాత మనకి ఇట్లా చిన్న ఒక విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. ఈ విండోలో మనకు ఈ సెలెక్ట్ ది టేబుల్ ఆర్ రేంజ్ అనేది ఉందో ఆల్రెడీ టేబుల్ రేంజ్ సెలెక్ట్ అయిపోయింది చూడండి. ఇవ్వండి, మీరు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మళ్ళీ రీసెలెక్ట్ చేసేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ న్యూ వర్క్ షీట్ ఏది ఉందో ఈ న్యూ వర్క్ షీటే యూజ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ కాకుండా న్యూ వర్క్ షీట్ తీసుకుంటే ఏమవుతుందంటే నేను ఇప్పుడు క్లాస్ 10th ఉన్నాను అనుకోండి, ఇంకొక న్యూ షీట్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. వర్క్ మొత్తం అందులో జరుగుతుంది. చూడండి ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు షీట్ ఇగోండి కొత్తది వచ్చేసింది ఇక్కడ, ఓకేనా. దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ పీ టేబుల్ అని ఒక నేమ్ మెన్షన్ చేసేయండి, ఓకేనా. ఓకే రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఇదేమో లిస్ట్, యాక్చువల్లీ 10th క్లాస్ కాదు, లిస్ట్ అని పెట్టేద్దాం, ఓకేనా. ఇది లిస్ట్ వచ్చేసరికి సో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు, నేను జూమ్ చేస్తాను చూడండి. మనకు చిన్న పివట్ టేబుల్ 1 అని ఇక్కడ టు బిల్డ్ ఏ రిపోర్ట్ చూస్ ఫీల్డ్స్ ఫ్రమ్ ది పివట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్ అని ఉంది. యాక్చువల్గా ఫీల్డ్ లిస్ట్, పివట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్ ఇక్కడ వచ్చింది చూడండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు మంచిగా గమనిస్తే లిస్ట్లో ఏదైతే ఉందో నేమ్, బ్రాంచ్, సెక్షన్, టైం అండ్ గ్రేడ్, హెడ్డింగ్ మంచిగా గుర్తుపెట్టుకోండి. హెడ్డింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో వితౌట్ హెడ్డింగ్ అంటే టేబుల్కి హెడ్డింగ్ ఏంటి, ఇక్కడ నేమ్, ఇంకోటి బ్రాంచ్, ఇది సెక్షన్, కాలమ్ హెడ్డింగ్స్ ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా. అంటే ఈ టేబుల్కి ఉంటేనే అవి ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నట్టు. ఇక్కడ చూడండి నేమ్, బ్రాంచ్, సెక్షన్, టైం అండ్ గ్రేడ్ ఆల్రెడీ ఉంది కదా. సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. వచ్చినాక ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ అనేది క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చేస్తుంది, ఓకేనా. ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారంగా వచ్చేస్తుంది. కానీ అక్కడ మనం ఇట్లా టైప్ చేయలేదు. మీరు మంచిగా చూడండి, ఇవ్వండి ఇక్కడ వేరేలా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ABCDEFGHIJKLMNOPQ అట్లా వస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను మళ్ళీ ఇక్కడ ఇప్పుడు బ్రాంచ్ అనేది క్లిక్ చేస్తే చూడండి, ఓకేనా. దుర్గా ఏ బ్రాంచ్లో, హేమ ఏ బ్రాంచ్, కళ్యాణ్ ఏ బ్రాంచ్, సో ఈజీగా తెలిసిపోతుంది చూడండి. సో అట్లా మళ్ళీ ఏ సెక్షన్, ఓకేనా. దుర్గా వచ్చేసరికి బ్రాంచ్ ఏంది గ్రీన్, సెక్షన్ బి, హేమాస్ బ్రాంచ్ వచ్చేసరికి రెడ్, సెక్షన్ సి, అలా
చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం, ఓకేనా. మరి ఇవి ఆల్రెడీ మనకు ఇక్కడ లిస్ట్లో ఉంది, ఇంకోటి ఇక్కడ లిస్ట్లో ఉంది కదా, మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా పివట్ టేబుల్ అనేది ఎంత ఈజీ వర్క్ చేసి ఇచ్చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లిస్ట్ ఇచ్చేసి తర్వాత మీకు ఏమని చెప్తుందంటే ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ అనే సెక్షన్, బ్రాంచ్ కాదు, ఏ అనే సెక్షన్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. ఇక్కడైతే లిమిటెడ్ కొన్ని ఒక 14-15 మెంబర్సే ఉన్నారు అనుకుందాం, ఓకేనా. ఒకవేళ ఒక 100 మెంబర్స్ కావచ్చు, 500 మెంబర్స్ ఉన్నప్పుడు ఈ వర్క్ ఇస్తే ఏ సెక్షన్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఓకేనా. రెడ్ బ్రాంచ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, లేకపోతే గ్రీన్ బ్రాంచ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, హై గ్రేడ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. సో ఇవన్నీ నాకు సపరేట్ ఒక లిస్ట్ కావాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఓకేనా, చాలా టైం తీసుకుంటుంది. సో ఈ పివట్ టేబుల్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఎంత ఈజీగా వర్క్ చేసి పెట్టేస్తుంది అంటే అంత ఈజీగా వర్క్ చేసి పెట్టేస్తుంది. చూడండి ఎలా చేయాలి. ఇప్పుడు నేను ఇవన్నిటిని టిక్ మార్క్ ఏవైతే ఉందో అవి నేను అన్టిక్ చేసేస్తున్నాను, రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఇంతకుముందు ఏమని చెప్పినాను, ఇక్కడ లిస్ట్లో ఏ సెక్షన్ వాళ్ళు ఎవరెవరు. సో కమ్ టు ది పివట్ టేబుల్, పీ టేబుల్ అని ఇక్కడ నేను మెన్షన్ చేసిన కదా. ఇక్కడ వచ్చేసరికి సెక్షన్, ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది సెక్షన్. నేను సెక్షన్ సెలెక్ట్ చేస్తే వచ్చిందా, ఇక్కడ రిపీట్ కావు. ఇక్కడ చూడండి ఏ బి సి అంటే మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఓన్లీ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎవరెవరు అంటే ఇప్పుడు నేమ్ కదా, సో నేమ్ని క్లిక్ చేద్దాం. చూడండి ఏ సెక్షన్ వాళ్ళు వీళ్ళు, బి సెక్షన్ వాళ్ళు వీళ్ళు, సి సెక్షన్ వాళ్ళు వీళ్ళు. ఎంత ఈజీగా సపరేషన్ అయిపోయింది అంటే సపరేట్ అయిపోయింది చూడండి, ఓకేనా. చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. అండ్ సపరేట్ అయిపోవడం అంటే విడివిడిగా అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ, రెడ్, గ్రీన్ చిన్న బాల్స్ని ఒక 100 బాల్స్ ఉన్నాయి మొత్తం టోటల్. అందులో బ్లూ, గ్రీన్, రెడ్ కొన్ని పర్సెంటేజ్ తోటి, కొన్ని గ్రీన్ 20% ఉంది, బ్లూ ఒక 50% ఉంది, అండ్ మిగతా పర్సెంట్ అన్ని రెడ్ కలర్స్ ఉన్నాయి. మిక్స్ చేసి ఇది సపరేట్ చేయండి అంటే ఫిజికల్గా మనం చేస్తాం కాబట్టి టేక్స్ టైం. బట్ ఇక్కడ మనం ఒక డిజిటల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ పివట్ టేబుల్ అనేది ఎంత ఈజీగా మనల్ని సపరేట్ చేసి పెట్టేస్తుంది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఇది అన్టెక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్, ఎన్ని ఉన్నాయి బ్రాంచ్ మనకి ఇక్కడ, బ్లూ, గ్రీన్ అండ్ రెడ్. సో హియర్ బ్లూ బ్రాంచ్లో ఎవరున్నారు, గ్రీన్ బ్రాంచ్లో ఎవరున్నారు అని నాకు తెలియాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ ది నేమ్, దట్స్ ఇట్. సో యూ విల్ గెట్ ది డిఫరెన్స్, అంటే సపరేట్ వచ్చేస్తుంది. కొన్ని బ్లూ వాళ్ళు వీళ్ళు, గ్రీన్ వాళ్ళు వీళ్ళు, రెడ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళు ఉన్నారు, ఈ పర్సన్ వాళ్ళు ఉన్నారు, ఈ పర్సన్ బ్లూలో ఇంతమంది ఉన్నారు, గ్రీన్లో ఇంతమంది ఉన్నారు, ఇట్లా. ఒకవేళ మీకు ఇందులో మళ్ళీ ఏమనిపిస్తుందంటే బ్లూలో ఉన్న వాళ్ళు ఏ సెక్షన్ వాళ్ళు కనపడాలంటే ఇదిగోండి ఆటోమేటిక్గా బ్లూలో ఉన్న వాళ్ళు సి సెక్షన్ వాళ్ళే ఉన్నారు, ఓకేనా. గ్రీన్లో కూడా బి సెక్షన్ వాళ్ళు ఉన్నారు, అండ్ రెడ్లో మాత్రం సి సెక్షన్ వాళ్ళు ఉన్నారు, ఓకేనా. అంటే ఇక్కడ సిసిసి కంటిన్యూ ఎందుకు వచ్చిందంటే ఈ లిస్ట్లో అలానే ఉంది, ఓకేనా. రెడ్కి ఏనే ఉన్నట్టుంది, ఇగో రెడ్కి ఏ, ఇగో రెడ్కి సి, మళ్ళీ బ్లూకి సి అంటే సేమ్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా అట్లనే వచ్చింది అన్నట్టు. సో నాకు సెక్షన్ వద్దు, వీళ్ళు ఏ టైంకి వస్తారు అనేది మీకు కావాలంటే టైంని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇవ్వండి బ్లూ కళ్యాణ్ 9 o'clock, కుమార్ 9 o'clock, కుమారి 9 o'clock, ఓకేనా. నారాయణ ఎవరు ఏ టైంకి 1 o'clock, గ్రీన్ గ్రూప్ వాళ్ళు ఇట్లా, అండ్ రెడ్ గ్రూప్ వాళ్ళు ఇలా వస్తారు, ఈ టైంకి వస్తారు, ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ మళ్ళీ అన్చెక్ చేసేస్తే ఇవ్వండి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ కూర్చొని నేను టైప్ చేయడం, టైం యూటిలైజ్ చేయడం ఏం అవసరం లేదు, మీకు ఎలా కావాలంటే అలా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ హియర్ పివట్ టేబుల్. ఇక్కడ నేను టైం తీసుకున్నాను, ఈ టైంలో ఎవరెవరు వస్తారు చూడండి. డైరెక్ట్ ఇక్కడ 1:00 రాలేదు, 1 o'clock ఎవరు వస్తారు వీళ్ళు, 5 o'clock వీళ్ళు వస్తారు, 9 o'clock వీళ్ళు వస్తారు, ఓకేనా. సో దిస్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ పివట్ టేబుల్. ఎంత ఈజీగా చేసి పెట్టేస్తుంది చూడండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ క్లిక్ చేసుకొని నేమ్ క్లిక్ చేసిన అనుకుందాం. ఇప్పుడు ఇందులో కూడా మనము ఫిల్టర్ ఆప్షన్ ఏదైతే మనం హోమ్ ట్యాబ్లో చూసినామో, ఓకేనా, అదే ఆప్షన్, ఓకేనా. మీకు కావాలంటే ఫిల్టర్ ఆప్షన్ క్లాస్ నేను కింద లింక్లో పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అది చూసుకోండి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇగోండి ఇక్కడ హోమ్ ట్యాబ్లో మనకి ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్లో ఫిల్టర్ ఆప్షన్ వస్తుంది, ఓకే. సో ఇక్కడ చూడండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా A to Z, Z to A. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ABC 3 కనిపిస్తున్నాయి కదా, అవసరం లేదు, నేను ఓన్లీ సిది మాత్రమే చూస్తాను, అంటే ముగ్గురిది అవసరం లేదు, ఓన్లీ సిఏ కనపడాలి అంటే
క్లిక్ చేసుకొని ఇక్కడ ఇవ్వండి అన్చెక్ చేసేయండి. ఫస్ట్ అన్నీ అన్టిక్లు అయిపోతుంది అండ్ ఇక్కడ టిక్ చేసేయండి. ఓకే చేసేస్తే సి వాళ్ళు మాత్రమే వస్తారు. సో మళ్ళీ నాకు అందరు కావాలంటే క్లియర్ ఫిల్టర్ చేయగానే మళ్ళీ అందరూ వచ్చేస్తారు. ఇవ్వండి సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఇవ్వండి ఆఫ్ అంటే అన్టిక్ చేస్తున్నాను. ఒకవేళ నేను నేమ్ క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ క్లిక్ చేసిన అనుకుందాం, అప్పుడు ఇక్కడ చూడండి నేమ్తో సహా వస్తుంది. ఇవ్వండి నేమ్స్. సో నేమ్స్ వచ్చింది కదా, ఇక్కడ నేను డీసెలెక్ట్ చేసుకొని ఎవరెవరిది చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే క్లిక్ చేసేసేయండి. వాళ్ళది మాత్రమే క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా వాళ్ళది మాత్రమే రిజల్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లియర్ ఫార్మాట్ చేస్తే ఇవ్వండి మళ్ళీ రీసెట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆపోజిట్ చేద్దాం ఒకసారి, ఫస్ట్ బ్రాంచ్ దెన్ నేమ్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకు, బ్లూ గ్రీన్ రెడ్. సో అన్చెక్, జస్ట్ ఐ వాంట్ టు సీ ఓన్లీ గ్రీన్, జస్ట్ క్లిక్ ఓకే. ఇవ్వండి గ్రీన్ వాళ్ళు మాత్రమే వస్తారు. సో ఇలా ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫిల్టర్ అనేదే పెద్ద ఫిల్టర్, అంటే అర్థమవుతుందా? పెద్ద ఫిల్టర్ అంటే ఎంత ఈజీగా చేసే వర్క్ ఆప్షన్ ఫిల్టరే. మళ్ళీ పివట్ టేబుల్ ఇంకా పెద్ద లిస్ట్ని కూడా ఇంకా ఈజీగా చేస్తుంది. అందులో మళ్ళీ ఫిల్టర్ యూస్ చేస్తే ఇంకా ఈజీ అన్నట్టు, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక 10,000 మెంబర్స్ యొక్క లిస్ట్ ఉంది, అప్పుడు ఎంత ఈజీ ఇది కదా. సో ఇప్పుడు ఈ పివట్ టేబుల్ ఒక ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ హెడ్డింగ్స్ కాలమ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే అంత పెద్ద అన్ని కాలమ్స్ అంత పెద్ద లిస్ట్ యొక్క ఏమంటారు మనం తీయలేం, ఇట్లా సపరేట్ చేసి తీయడం అనేది అంత ఈజీ వర్క్ అయితే కాదు. సో అలాంటప్పుడు మనం ఇది చేసుకోవచ్చు, అర్థమవుతుందా అది. సో ఒకవేళ నేను ఇక్కడ మళ్ళీ అన్చెక్ చేసిన అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ చూడండి కింద రోస్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఇగోండి, ఇక్కడ కాలమ్స్, ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ వాల్యూ. సో ఇప్పుడు ఈ బ్రాంచ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ కాలంలో మార్చేసిన అనుకుందాం, ఇగోండి ఇట్లా వస్తుంది అన్నట్టు బ్రాంచెస్. ఇగోండి బ్లూ బ్రాంచ్, ఓకేనా, గ్రీన్ రెడ్ వచ్చేసిందా. సో ఇలా వస్తుంది. సో మీరు కావాలంటే ఇప్పుడు మరి నేమ్స్ ఎందుకు రాలేదు ఇక్కడ అంటే, ఈ నేమ్ ఫిల్టర్ని కూడా మళ్ళీ ఇళ్ళకి తీసుకురావచ్చు. చూడండి ఆటోమేటిక్గా అట్లా మారిపోతుంది. మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అక్కడ నుంచి ఇక్కడ అక్కడ కాలమ్స్ అంటే కాలమ్స్, నేమ్స్ ముందు రావాలా, బ్రాంచ్ ముందు రావాలా, ఎలా కావాలి ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి మనం అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఫిల్టర్ చేసినా కూడా ఇక్కడ ఫిల్టర్లో కూడా కనిపిస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేసుకొని ఇక్కడ నేను అన్చెక్ చేసి గ్రీన్ ఫిల్టర్ చేసిన అనుకుందాం, ఓకేనా. ఇక్కడనే ఫిల్టర్ చేస్తున్నాం, కావాలంటే ఇక్కడ కూడా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఇక్కడ ఆప్షన్స్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాల్యూ అంటే ఇందులో మనం నంబర్స్ అయితే ఏం పెట్టలేదు కదా ఈ లిస్ట్లో, ఇదిగోండి ఇక్కడ ఏం నంబర్స్ పెట్టలేదు. ఒకవేళ నంబర్స్ పెట్టి ఉంటే, నంబర్స్ అంటే ఇక్కడ టైం మాత్రమే పెట్టినాం కానీ ఇది నంబర్ కాదు కదా, అర్థమవుతుందా. సో ఇక్కడ మనం నంబర్స్ పెడితే అది క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఆ వాల్యూస్ని మీరు ఏ విధంగా యూస్ చేస్తారు, మనం ఇక్కడ సమ్ యూస్ చేసినాం కదా, లైక్ సమ్, యావరేజ్, కౌంట్. సో ఆ వాల్యూస్ని మీరు ఎలా యూస్ చేస్తారు. ఇప్పుడు నేను ఒకవేళ ఈ టైంని నేను తీసుకొస్తే, ఇవ్వండి టైం అనేది ఒక నంబర్ లాంటిది కదా, నేను తీసుకొస్తే ఇక్కడ చూడండి, ఓకే 1 2 3 అన్నీ 1 1 1 వచ్చింది కదా, మొత్తం ఏమొచ్చింది ఇక్కడ టోటల్ 4 వచ్చింది, గ్రీన్ది మాత్రమే 4 వచ్చింది. నేను క్లియర్ ఫిల్టర్ చేస్తే ఇవ్వండి బ్లూది 1114, మళ్ళీ గ్రీన్ది కూడా 5 అండ్ ఇవ్వండి మొత్తం 111 ఇట్లా వచ్చేసింది అన్నట్టు. సో ఈ విధంగా వచ్చేస్తుంది మీకు, ఎలా కావాలి అలా చూసుకొని కూడా చేసుకోవచ్చు, ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫిల్టర్లో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా చేసుకోవచ్చు, మూవ్ టు రిపోర్ట్ ఫిల్టర్ చేసుకోవచ్చు, ఓకేనా. రో లేబుల్స్ తయారు చేసుకోవచ్చు, కాలం లేబుల్స్ తయారు చేసుకోవచ్చు, అవసరం లేదంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. రిమూవ్ అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని బయటగా డ్రాగ్ చేసేయండి వెళ్ళిపోతుంది. కాలంగా వేసుకోవచ్చు, ఫిల్టర్గా వేసుకోవచ్చు, రోగా కూడా చేసుకోవచ్చు, ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ ది పివట్ టేబుల్ ఫీల్డ్స్ అన్నట్టు. మీకు ఒకవేళ చాలా లిస్ట్ ఎక్కువ ఉందంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ది యూజెస్ ఆఫ్ హియర్ పివట్ టేబుల్. అయితే నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తేనే ఆప్షన్ చూపిస్తుంది, ఇవ్వండి బయట క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తున్నా మనకి ఇక్కడ అనలైజ్ అనే ఆప్షన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అనలైజ్లో ఏంటంటే ఒకవేళ మనం లిస్ట్లో ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు నేను ఈ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అంటే క్యాపిటల్ ఏ రెండు ఏ పెట్టేసిన, ఇక్కడ నెక్స్ట్ బి పెట్టేసినాను, ఓకేనా, బిఏ అని పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బీసీ అని పెట్టేసినాను, ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఏజే అని పెట్టేసినాను. సో ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే అయింది కదా. మరి చేంజెస్ అయినప్పుడు మరి ఇక్కడ అది ఆటోమేటిక్ అప్డేట్
కాదు. ఓకేనా, సో నేను ఆఫ్ చేస్తున్నాను. చేసుకొని ఇక్కడ సెక్షన్ క్లిక్ చేసుకోండి. సో మనం ఎందులో చేంజ్ చేసినాం ఒకసారి ఇక్కడ చూడండి. పివట్ టేబుల్లో మనం ఎందులో చేంజ్ చేసినాం, ఇది సెక్షన్లో. కానీ ఇక్కడ మీరు సెక్షన్లో చూస్తే ABCA ఉంది, మిగతా యాడ్ కాలేదు. ఓకేనా, సో అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ అనలైజింగ్లో వచ్చేసరికి ఒక్కసారి రీఫ్రెష్ క్లిక్ చేసేయాలి. రీఫ్రెష్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అవి యాడ్ అయిపోయింది. అంటే మీరు లిస్ట్లో ఏదన్నా యాడ్ చేసినా కూడా వెంటనే ఇక్కడ అప్డేట్ కాదు, ఎప్పుడైతే మనం అనలైజ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తామో అప్పుడు యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ డాటా సోర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డాటా సోర్స్ ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇగోండి డాటా ఎంత కావాలి, మొత్తం టేబుల్ కావాలా, కొంచెమే కావాలా, అంటే నేమ్ నుంచి ఇక్కడ ఈ లక్ష్మి వరకే కావాలా, ఓకేనా, కుమార్ వరకే కావాలా, సో ఎంతవరకు కావాలి, ఇక్కడ ఇగోండి హేమ వరకే కావాలి, ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే అది లిస్ట్ అనేది ఇంక్రీజా డిక్రీజా అనేది అంటే మీరు ఏదైతే లిస్ట్ని ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఇక్కడ అప్డేట్ కూడా చేసేసుకోవచ్చు. అంటే ఏదైనా చేంజెస్ చేసినా కూడా ఒకవేళ మీకు ఇక్కడ పివట్ టేబుల్కి సంబంధించిన ఏదైనా చార్ట్ కూడా డిజైన్ చేయాలనిపిస్తే, ఓకేనా, సో ఇక్కడ చూడండి పివట్ టేబుల్ చార్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు చార్ట్ ఏ స్టైల్లో కావాలని అడుగుతుంది. ఆ స్టైల్ని నేను ఓకే చేసేస్తే ఆటోమేటిక్గా ఆ స్టైల్ వస్తుంది. కానీ ఇందులో మీకు ఏం కనపడలేదు, ఎందుకంటే మనం ఇక్కడ నంబర్స్ని మెన్షన్ చేయలేదు. ఓకేనా, చార్ట్ అనేది కంపల్సరీ మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, టైంని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకొని నా గో టు హియర్ ది అనలైజ్ అండ్ గో టు ది పివట్ టేబుల్ చార్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు చార్ట్ ఎలాంటి మనకు చూపెట్టలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ నంబర్స్ లేదు. అది టైం కూడా మనకు కరెక్ట్గా అది నంబర్ కాదు. కాబట్టి నంబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే వాల్యూస్ ఉండాలన్నట్టు, వాల్యూస్ ఉంటే మనకి ఇక్కడ చార్ట్ కూడా యాడ్ అయిపోతుంది. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చేద్దాం, ఒక సింపుల్గా ఇక్కడ వాల్యూ అనేది యాడ్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ వాల్యూ యాడ్ చేసినాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏదైనా ఒక వాల్యూ ఇచ్చుకుంటూ పోండి ఇక్కడ, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను వాల్యూ అనేది ఇందులో యాడ్ కాదు, లిస్ట్లో ఇవ్వండి ఇక్కడ యాడ్ కాదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అనలైజ్లోకి వెళ్ళేసి ఇక్కడ చార్ట్ చేంజ్ సోర్స్ ఇవ్వండి. ఓకేనా, పివట్ టేబుల్ సోర్స్లో వాల్యూ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవ్వండి నేను వాల్యూని యాడ్ చేసినాను, క్లిక్ చేసి ఓకే చేసేయాలి. అప్పుడు ఇక్కడ వాల్యూ వస్తుంది. ఇవ్వండి, సో ఇప్పుడు అన్చెక్ చేసేయండి, అన్చెక్ అండ్ క్లిక్ హియర్. ఏది ఇక్కడ ఇవ్వండి టైం కూడా అన్చెక్, వాల్యూ ఇవ్వండి డైరెక్ట్ వచ్చింది, సమ్ చేసింది, టోటల్ చేసింది అక్కడ. అర్థమవుతుందా? సో అట్లా మీరు వాల్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేమ్ ప్లస్ వాల్యూ ఇవ్వండి. ఈ వాల్యూకి ఇక్కడ గ్రాండ్ టోటల్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ ఇక్కడ సెక్షన్, రైట్. ఇప్పుడు నేను ఒకవేళ క్లిక్ చేసుకొని ఇవ్వండి అనలైజ్లోకి వెళ్ళేసి ఇక్కడ పివట్ టేబుల్ క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినాయి చూడండి, వాల్యూ ఉంటేనే చార్ట్ అనేది మీకు ప్రిపేర్ అవుతుంది, అంటే తయారవుతుంది. ఓకే, సో క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే దెర్ ఈజ్ ఏ చార్ట్ నౌ. ఖచ్చితంగా చార్ట్ మీరు ప్రిపేర్ చేస్తున్నారంటే మీ లిస్ట్లో వాల్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అగోండి ఇప్పుడు ఇగోండి దుర్గా ఏ సెక్షన్, బి సెక్షన్ ఇగోండి ఇంత వాల్యూ ఉంది, సి సెక్షన్ ఇంత వాల్యూ ఉంది. వాల్యూ అంటే అది ఏదైనా కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, టోటల్ కావచ్చు, రూపీస్ కావచ్చు, అంటే కాస్ట్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉంటే మనం ఇక్కడ చేసేసుకోవచ్చు. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హియర్ వాట్ అంటే అనలైజ్లో హియర్ పివట్ టేబుల్ చార్ట్ అన్నట్టు. అర్థమవుతుందా? చార్ట్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ మనం ఏదైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇగోండి ఇది ఎంత ఈజీ అంటే నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తే ఇగోండి ఆఫ్ చేస్తున్నా. ఓకే, ఆటో అప్డేట్ అయిపోతుంది. ఇగోండి ఇందులో ఇప్పుడు సెక్షన్ లేదు, మీరు చార్ట్లో చూడండి సెక్షన్ పోయింది. మళ్ళీ నేను బ్రాంచ్ ఆన్ చేసిన, ఓకేనా, ఆటోమేటిక్గా బ్రాంచ్ అప్డేట్ అయిపోతుంది. బ్రాంచ్తో పాటు నేను ఏం ఆన్ చేసిన, గ్రేడ్ కూడా యాడ్ అయిపోతుంది. ఓకేనా, ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్ నేను మళ్ళీ కూర్చొని మళ్ళీ టైప్ చేయాలా, మళ్ళీ ఏదన్నా చేంజెస్ చేయాలా, అది చేయాలా అంటే లేదు, అవసరం లేదు. ఆటోమేటిక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. అండర్స్టాండ్? సో దట్ ఈస్ ది యూజెస్ ఆఫ్ హియర్ చార్ట్ అనేది అంటే పివట్ టేబుల్ తోటి చార్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ హియర్ చార్ట్. అండ్ ఇందులో చూడండి అనలైజ్ అండ్ డిజైన్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. దీన్ని సపరేట్ మళ్ళీ ఒక క్లాస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడైతే నేను బేసిక్ ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను. సో ఈ విధంగా మనం ఇప్పుడు చార్ట్ని కూడా సెలెక్ట్ చేసుకొని
ఓకేనా. ఓన్లీ చార్టే ప్రింట్ చేయాలంటే కంట్రోల్ P యూస్ చేసేయండి. ఓన్లీ చార్టే అంటే మిగతా కాకుండా చార్టే ప్రింట్ అయిపోతుంది సపరేట్గా అది కూడా. ఓకే, ఒకవేళ బయట క్లిక్ చేసిస్తే అప్పుడు చార్ట్తో పాటు ఇవి కూడా ప్రింట్ అయిపోతుంది. నేను ఇప్పుడైతే చార్ట్ అవసరం లేదు కాబట్టి క్లిక్ చేసుకొని ఇక్కడ నేను డిలీట్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ది యూజెస్ ఆఫ్ హియర్ ది పివట్ టేబుల్. అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ ది టేబుల్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనం ఇక్కడ లిస్ట్లోకి వస్తే ఇది టేబుల్ ఏం టేబుల్ ఇది. సో ఇక్కడ టేబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ టేబుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక సెలెక్షన్ వస్తుంది. ఇదిగోండి మనకు ఒక కొత్త ఆప్షన్స్ వచ్చేసింది. మనకు పివట్ టేబుల్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటానో ఓకే అవే ఆప్షన్స్ రిపీట్ అయినాయి. హాఫ్ ఆఫ్ ది ఆప్షన్స్ అవే రిపీట్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చార్ట్ అంటే సారీ ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది ఈ టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ చూడండి టేబుల్ 3 అని ఉంది. అండర్స్టాండ్. సో మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఇది దేనికి సంబంధించింది, ఇది క్లాస్ 1 క్లాస్ 2 ఏంటి, ఓకేనా, 5th క్లాసా 1st క్లాసా లేకపోతే ఎల్కేజీయా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ కోసం ఎల్కేజీ అని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను నేమ్. అండర్స్టాండ్. సో హియర్ ఎల్కేజీ అని పెట్టేస్తున్నాను. క్లిక్ చేసినా కదా ఇప్పుడు ఇది ఏం టేబుల్ అంటే ఎల్కేజీ టేబుల్ అంటూ డిజైన్లో మనకు చూస్తుంది. ఇవ్వండి నేమ్ టేబుల్ నేమ్ ఉంది కదా. సో ఇది ఎల్కేజీ టేబుల్ అనేది. అండ్ మీరు ఏదన్నా రెడీమేడ్ స్టైల్స్ ఏవైతే ఉందో మీరు అవి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వండి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నది. అండ్ మీరు స్టైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెడర్ రో కావాలా వద్దా, ఇవ్వండి హెడర్ రో. ఓకేనా, టోటల్ రో కింద లాస్ట్లో ఇక్కడ టోటల్ రో వస్తుంది, అది కావాలా వద్దా, ఇవ్వండి టోటల్ రో. ఆటోమేటిక్గా అదే యాడ్ చేసుకుంటుంది. ఇక్కడ బ్యాండెడ్ రోస్ అని ఉంది. బ్యాండెడ్ రోస్ అంటే ఇక్కడ బ్లూ వైట్ ఇవ్వండి ఇది కావాలా వద్దా, ఇవ్వండి. ఓకేనా, మళ్ళీ ఫస్ట్ కాలం ఇట్లా హైలైట్ కావాలా వద్దా, సో లాస్ట్ కాలం హైలైట్ కావాలా వద్దా. ఓకేనా, బ్యాండెడ్ కాలమ్స్ కావాలా వద్దా, ఇవ్వండి. బ్యాండెడ్ రోస్ ఆఫ్ చేస్తే తెలుస్తుంది, ఇవ్వండి. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ కాలం బటన్స్ కావాలా వద్దా, ఇవ్వండి బటన్స్. ఇది ఫిల్టర్ బటన్స్ అంటారు వీటిని. అండర్స్టాండ్. ఇలా. అండ్ ఒకవేళ నేను మళ్ళీ ఇన్సర్ట్కి వచ్చేస్తే నెక్స్ట్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ పిక్చర్. ఓకేనా, నేను ఒక ఎంటీ షీట్కి వెళ్ళిపోతున్నాను. పిక్చర్ ఇక క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో ఏవైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఏదైనా పిక్చర్ యూస్ చేసుకోండి. ఇవ్వండి ఇన్సర్ట్, ఇవ్వండి పిక్చర్. ఓకేనా, మళ్ళీ మీకు తెలిసిందే పిక్చర్ యూస్ చేసినప్పుడు మనకు ఫార్మాట్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫార్మాట్ ఆప్షన్స్లో మనం పిక్చర్ హైట్ విడ్త్ క్రాప్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, అలైన్ గ్రూప్ చేసుకోవచ్చు, సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫార్వర్డ్, కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ రిమూవల్, ఇవి సపరేట్గా మనం ఏవైతే MS వర్డ్లో చెప్పుకున్నామో అవే ఇవి ఆప్షన్స్ సేమ్ రిపీట్ అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఈ పిక్చర్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ ఇన్సర్ట్లో ఇక్కడ ఆన్లైన్ నుంచి ఏదైనా పిక్చర్ తీసుకురావాలంటే ఆన్లైన్ నుంచి తీసుకురావచ్చు. ఇక్కడ చూడండి షేప్స్ మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోవచ్చు. ఇవ్వండి ఆల్రెడీ నేను లాస్ట్ హోమ్ ట్యాబ్ క్లాస్లో ఆల్రెడీ మీకు ఒకటి ఆప్షన్ని నేను ఇక్కడ డిస్కస్ చేసిన హోమ్లో. ఓకేనా, ఇక్కడ సెలెక్షన్ ప్యాన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇవ్వండి మనకు వచ్చింది. ఇవ్వండి ఈ సెలెక్షన్ ప్యాన్ ఏమవుతుందంటే వెనుక ఉన్న టెక్స్ట్ని డిస్టర్బ్ చేయదు. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇవ్వండి ఇన్సర్ట్లో నేను షేప్ని నేను క్లిక్ చేసుకొని ఒక ఇవ్వండి షేప్ యాడ్ చేసిన. చాలా పెద్దగా అయింది కదా, కొంచెం చిన్న చేసేద్దాం. ఇవ్వండి షేప్ యాడ్ చేసినాను, ఇంకొక షేప్ యాడ్ చేసినాను. ఓకే, ఇప్పుడు నేను ఇవ్వండి ఇవన్నీ కనిపిస్తుంది డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇక్కడ హోమ్లో ఫైండ్లో ఇవ్వండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది నేను క్లిక్ చేసేస్తే ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇవ్వండి వెనుక ఉన్న టెక్స్ట్ సెలెక్ట్ కాదు. హోమ్ ట్యాబ్లో నేను ఇది మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ ట్యాబ్లో ఇది క్లియర్గా చెప్తున్నాను విత్ ప్రాక్టికల్. ఇవ్వండి ఇప్పుడు ఇది సపరేట్గా నేను సెలెక్ట్ చేయాలంటే ఇవ్వండి ఇట్లా సెలెక్ట్ చేసేయండి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ సెలెక్షన్ మీన్స్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ చేసేయండి. అండ్ సెలెక్షన్ ప్యాన్ కూడా వద్దంటే ఇక్కడ నుంచి తీసేయచ్చు. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హియర్ సెలెక్షన్ ప్యాన్ అండ్ సెలెక్ట్ ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ insert a smart art. What is the smart art? As we discussed in MS Word, smart art ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇలా లిస్ట్ వస్తుంది, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్. అండ్ ఇందులో ఇది క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ మేక్ ఇట్ ఓకే, దట్స్ ఇట్. ఇవ్వండి స్మార్ట్ ఆర్ట్. ఇందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఎంటీ టెక్స్ట్ బాక్స్ అన్నట్టు. అయితే ఇందులో ఏం యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ LKG UKG వాళ్ళకైతే 1, ఇందులో 2, ఇందులో 3, ఇందులో 4 టైప్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా ఒక 6th ఫ్లోర్ ఆఫీస్ ఉందనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది,
ఓకేనా. ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏ ఆఫీస్ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఏ ఆఫీస్ ఉంది, ఓకేనా, ఫోర్త్ ఫ్లోర్లో ఏమేమి ఆఫీసులు ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు షార్ట్గా ఇవ్వండి, ఇక్కడ 1, ఓకేనా, ఇందులో వచ్చేసరికి ఇవ్వండి 2 టైప్ చేస్తున్నాను. ఇట్లా మనం అంటే మీ యొక్క అవసరానికి తగ్గట్టు. యాక్చువల్గా దీన్ని స్మార్ట్ ఆర్ట్ ఎందుకన్నారంటే ఇది రెడీమేడ్గా పనిచేస్తుంది, రెడీమేడ్ అన్నట్టు ఇది. ఒకవేళ నేను ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ని సైజ్ డిక్రీజ్ చేసినా మిగతా ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది, ఇవ్వండి, ఓకేనా. సో అందుకే దీన్ని స్మార్ట్ ఆర్ట్ అన్నారు, ఆటోమేటిక్గా స్మార్ట్గా పనిచేస్తుంది. డిజైన్లోకి వచ్చేస్తే మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేఅవుట్స్ మనం చేంజెస్ చేసుకోవచ్చు, మీ యొక్క అవసరానికి తగ్గట్టుగా లేఅవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇది ఆటోమేటిక్గా ఇక్కడ కింద నేమ్స్ ఉన్నాయనుకుందాం, ఇక్కడ పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పినా కదా పిక్చర్స్, ఇవ్వండి ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం, ఒక పిక్చర్ కూడా యాడ్ చేద్దాం. ఏదైనా ఒక పిక్చర్ కావాలంటే ఇవ్వండి పిక్చర్, అంటే పైన పిక్చర్ పెట్టేసి కింద ఏమో దానికి సంబంధించిన డీటెయిల్, యాపిల్ ఫిగర్ పెట్టేసి కింద ఏమో యాపిల్, ఇక్కడ ఆరెంజ్ పెట్టేసి నెక్స్ట్ దాంట్లో కింద ఏమో ఆరెంజ్ అని మెన్షన్ చేసేయాలి. పిల్లలకి కానీ ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరు ఉంటే ఆ ఆఫీసర్ ఫోటో ఇక్కడ పెట్టేసి కింద ఏమో అతని యొక్క నేమ్ డెసిగ్నేషన్, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో పెట్టి వాళ్ళ నేమ్ డెసిగ్నేషన్, ఓకే. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ ది స్మార్ట్ ఆర్ట్. ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్, ఓకేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్, ఓకే. అండ్ షిఫ్ట్ అప్ డౌన్ ఎలా కావాలో అలా, రైట్ లెఫ్ట్, ఓకేనా, ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. షేప్ యాడ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా, ఓకే. ఆఫ్టర్ బిఫోర్ యాడ్ అయిపోతుంది, అంటే ఇక్కడ 5 ఉంది కదా 6 కూడా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫార్మేట్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎట్లయితే చెప్పుకున్నామో అలానే ఉంటుంది. సో ఇవి మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదు. సో ఒకవేళ షేప్ చేంజ్ చేయాలనుకుంటే షేప్ స్టైల్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు, లార్జా స్మాలా, అంటే చిన్నగా చేసుకుంటారా పెద్ద చేసుకుంటారా. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఇన్సర్ట్. ఇన్సర్ట్లో చూడండి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ స్క్రీన్ షాట్. మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది స్క్రీన్ క్లిప్పింగ్ ఆన్ చేసుకోవాలి, డార్క్ అయిపోతుంది మొత్తం స్క్రీన్, ఎంతవరకు ఏరియా కావాలో అంతవరకు ఏరియా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే అది ఫోటో రూపంలో స్క్రీన్ షాట్ వస్తుంది. మనం మొబైల్ ఎట్లా తీసుకుంటామో అట్లనే క్రాప్ చేసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి యాడ్ లింక్స్ అన్నట్టు, ఇక్కడ ఇవన్నీ లింక్స్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ లింక్స్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, ఓకే. సో ఇది మొత్తం లింక్కి సంబంధించింది, నెట్ తోటే పనిచేస్తాయి ఇవన్నీ. ఏదైనా కావాలంటే ఇడికి వెళ్ళిపోవచ్చు. ఎట్లయితే మనకు ప్లే స్టోర్ అని ఉంటుందో మైక్రోసాఫ్ట్ వాళ్ళది స్టోర్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ది చార్ట్. మనం ఎట్లయితే ఇంతకుముందు చార్ట్ అని చెప్పుకున్నామో, ఐ మీన్ పివట్, ఇవ్వండి సేమ్ మనకు పివట్ టేబుల్ ఎలా వచ్చింది అలానే వస్తుంది, ఇవ్వండి, ఓకేనా. చేంజెస్ ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ చార్ట్. అండ్ నెక్స్ట్ వన్ హైపర్ లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హైపర్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఏదైతే లింక్ కావాలో ఆ లింక్ మనం ఇక్కడ మెన్షన్ చేసేయాలి. మెన్షన్ చేసేస్తే లైక్ www.google.com ఇవ్వండి అని పెట్టేసి నేను ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ జస్ట్ హ్యాండ్ సింబల్ వస్తుంది కదా, నేను ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి, హ్యాండ్ సింబల్ వస్తుంది కదా, ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేస్తే అది google.com అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ చూడండి, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఒకటి డ్రా చేసుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు, ఓకేనా. టెక్స్ట్ బాక్స్ ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ వాట్, ఇన్సర్ట్లో హెడర్ ఫూటర్. చూడండి హెడర్ ఫూటర్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జూమ్ చేస్తాను ఒక నిమిషం, ఇవ్వండి హెడర్ ఫూటర్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇవ్వండి పైన చూడండి ఇది హెడర్ 1 అంటే సారీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇందులో ఏదైనా మీరు టైప్ చేయాలంటే టైప్ చేసుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ ఇందులో కూడా ఏదైనా టైప్ చేయాలంటే ఇందులో కూడా ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు, ఓకే. ఓకే మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్ కూడా టైప్ చేసుకోవచ్చు. .com ఓకే. ఇది హెడర్, ఫూటర్ అంటే కింద, ఓకేనా. సో ఇక్కడ ఫూటర్ క్లిక్ చేయగానే ఫూటర్ మీకు పేజెస్ కావాలా,
ఏం కావాలి, షీట్ నేమ్ కావాలా, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఏం చేస్తున్నాను, గో టు ఫూటర్ క్లిక్ చేస్తున్నాను. ఇవ్వండి ఫూటర్ కింద ఇప్పుడు చూడండి పేజ్ నెంబర్ యాడ్ చేసినాను. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫైల్ పాత్ అంటే ఎక్కడ సేవ్ అయింది, ఫైల్ నేమ్ యాడ్ చేసినాను. అండ్ కొంచెం వచ్చేసరికి ఇక్కడ షీట్, ఓకేనా, షీట్ నంబర్ అన్నట్టు, అంటే ఇది ఏ షీట్ అది చూపిస్తుంది ఇక్కడ, నంబర్ కాదు, నేమ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఏంటి, ఫైల్ నేమ్. ఓకేనా. ఇక్కడ టైప్ చేయండి మీరు కావాలంటే ఫైల్ నేమ్, లేకపోతే ఒకటి ఫైల్ అని పెట్టేసినాను నేను ఇక్కడ. సో మీరు అక్కడ హెడ్డింగ్ పెట్టేసి కూడా యూస్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇందులో మళ్ళీ ఇంకేం పెట్టేద్దాం, నంబర్ ఆఫ్ పేజెస్. ఓకేనా. ఇదిగోండి నంబర్ ఆఫ్ పేజెస్ అని ఇక్కడ టైప్ చేసి ఇది క్లిక్ చేసేయండి, నెంబర్ ఆఫ్ పేజెస్. అండ్ నెక్స్ట్ వన్ టైం. ఓకేనా. ఇక్కడ టైం, ఇదిగోండి టైం అని టైప్ చేసుకొని ఇక్కడ టైం క్లిక్ చేసేయండి. చేసేసి ఇదంతా అయిపోయిందంటే మీరు ఇక్కడ బయట క్లిక్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ వచ్చింది, షీట్ నేమ్ వచ్చేసింది. ఓకేనా. అండ్ ఇక్కడేమో పేజ్ నెంబర్ ఆఫ్ పేజెస్ 2, టైం ఇవ్వండి 11:06 అని వచ్చింది. సో అట్లా మనము ఎలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా ఇది పేజ్ 1, ఇదేమో పేజ్ 2, ఇది పేజ్ 1, ఇది మొత్తం పేజ్ 1, ఇదేమో పేజ్ 2. అంటే ఇది మొత్తం పేజ్ 1లో ప్రింట్ అవుతుంది, ఇది పేజ్ 2లో ప్రింట్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఎక్స్ట్రా 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇవ్వండి ఇవి రెండింటిని సెలెక్ట్ చేసుకొని డెలీట్ క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఆటోమేటిక్గా అవి ఏమవుతుంది, ఇట్ సెట్ ప్లేస్ ఉంది కాబట్టి ఇటు వచ్చేస్తుంది. ఓకే, ఒకటే పేజ్లో ప్రింట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హియర్ హెడర్ అండ్ ఫూటర్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి వర్డ్ ఆర్ట్ క్లిక్ చేయండి. మీకు ఎట్లా కావాలో అట్లా మనం వర్డ్ ఆర్ట్ టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా టైప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకేముంది, ఇన్సర్ట్లో వచ్చేసరికి సిగ్నేచర్ లైన్. ఇవ్వండి ఇక్కడ సిగ్నేచర్ లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేమ్ మెన్షన్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ పోస్ట్ ఏముంది అది టైప్ చేసేయండి. ఓకేనా, రైట్. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఓకే చేస్తే ఇవ్వండి సిగ్నేచర్ లైన్ యాడ్ అయిపోతుంది ఇక్కడ. సో దిస్ ఇస్ కాల్డ్ అవర్ ది సిగ్నేచర్ లైన్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు విత్ వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళు ఏ పోస్ట్లో ఉన్నారు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆబ్జెక్ట్ని క్లిక్ చేసేస్తే మీకు ఏ సాఫ్ట్వేర్ అయితే తెలుసో ఆ సాఫ్ట్వేర్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ లిస్ట్ చాలా వచ్చింది. ఇగోండి ఫోటోషాప్ వచ్చేసింది, ఇలిస్ట్రేటర్ వచ్చేసింది. ఓకేనా, యానిమేటెడ్ డాక్యుమెంట్ వచ్చేసింది, చాలా రకాలుగా ఉన్నాయి ఇందులో. సో నేనైతే ఇక్కడ ఆటో క్యాడ్ వచ్చేస్తుంది, అన్ని రకాలు వస్తుంది. సో నేను బిట్ మ్యాప్ అంటే పెయింట్ ఇమేజ్ తీసుకొస్తాను. ఇవ్వండి ఇందులో మనం ఏదైనా డ్రా చేసేస్తే, నేను సింపుల్గా ఒకటి ఊరికే డ్రా చేస్తాను. ఇవ్వండి డ్రా చేసి క్లోజ్ చేయగానే అది ఆ డ్రాయింగ్ అనేది ఇటు వచ్చేస్తుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేయగానే అప్డేట్ చేసుకోవచ్చు మళ్ళీ మనం దీన్ని. ఓకేనా, మీకు ఎలా కావాలో అలా అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి అప్డేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హియర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వేషన్. ఓకేనా, ఈక్వేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇవ్వండి మీకు ఏ ఈక్వేషన్ కావాలి ఆ ఈక్వేషన్ని మనం ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఇవ్వండి ఈక్వేషన్ ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఈక్వేషన్లో న్యూ ఈక్వేషన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎట్లయితే ఎంఎస్ వర్డ్లో చెప్పుకున్నామో ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బయట క్లిక్ చేయండి అండ్ క్లిక్ హియర్ అండ్ మీకు కావాల్సిన విధంగా న్యూ ఈక్వేషన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇది ఎంఎస్ వర్డ్లో మంచిగా మనం యూస్ చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని కూడా మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిజైన్లోకి వెళ్తే ఇగోండి అన్ని సింబల్స్ వచ్చేస్తుంది. అండ్ మీకు ఎలా కావాలి అలా మనం ఇక్కడ ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఇన్సర్ట్లో ఇంకేముంది ఇక్కడ సింబల్స్. ఏదైనా సింబల్ కావాలంటే మీరు సింబల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జూమ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నార్మల్ బటన్ క్లిక్ చేద్దాం. నార్మల్, పేజ్ లేఅవుట్ అండ్ పేజ్ బ్రేక్ బటన్. నేను నార్మల్ బటన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సింబల్స్లో మీకు ఏ సింబల్ కావాలో ఆ సింబల్ క్లిక్ చేసేయండి. ఓకేనా, నేను ఇక్కడ ఇదేమండి ఓకే ఇన్సర్ట్ క్లిక్ చేయగానే ఆ సింబల్ అనేది ఇందులో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇవ్వండి. ఓకే, మీరు కావాలంటే హోమ్కి వెళ్ళేసి సైజ్ ఇంక్రీజ్, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్, బోల్డ్ అని వేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది యూజెస్ ఆఫ్ సింబల్. సో మెయిన్ థింగ్ ఇందులో చూడండి ఆ పివట్ టేబుల్ అనేది చాలా బిగ్ ఆప్షన్. మొత్తం ఇన్సర్ట్లో మనం చెక్ చేస్తే
పివట్ టేబుల్ అనేది ఆప్షన్స్ అంటే ఎక్కువ మంచిగా ఈజీగా యూజ్ అయ్యేది పివట్ టేబుల్. అందుకే పివట్ టేబుల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి ఇది మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ ఇన్సర్ట్ ట్యాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్.